రాజశేఖర రెడ్డి గారికి అంత సమీపంలో మేము. నేను పార్టీ ఆఫీస్కి వచ్చి పోతా అంటే పార్టీ ఆఫీస్కి రావద్దని హక్కు ఎవడుకుంది? పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా రావద్దని చెప్పినాడు ఆయన. 3 గంటలు కూర్చోబెట్టినాడు మొన్న 10 రోజుల క్రితం వస్తే. 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టినాడు. ఆయన వాష్రూమ్కి పోతుంటే నేను పోయి కలిసిన. ఆయనే నన్ను పిలిపించింది. ఆయన వచ్చి చూసి అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్నానంటే ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వేంది అంటే ఇంతగానో అవమానిస్తారా? 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి 9 నెలలు జైల్లో ఉండి 3rd డిగ్రీలు ఇప్పించుకొని మా భయంకరమైన క్యారెక్టర్ అసాసినేట్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి ఆస్తులు జప్తు చేసుకొని 16,000 కిలోమీటర్లు తిప్పారు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా కార్యదీక్షకి. బోరుగడ్డ అనిల్ కుమార్ పనిచేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడి కోసం. ఆ నాయకత్వ లక్షణాలు చూసే లండన్ నుంచి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ అనేవాడు ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చినాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా నాయకుడు, నేను సమాధానం చెప్తానికి వచ్చిన, నన్ను పార్టీ ఆఫీస్కి రావద్దున్నాడు. నేను ఈ పొద్దు జగన్ వస్తున్నాడని చెప్పి ఇక్కడికి వచ్చి జగన్ కలిసేదానికి వస్తే నన్ను గేట్లో పోనీలా నేను కూర్చున్నాయి అంతే. ఇప్పుడు నేను రాయల్ సెల్యూట్ బాటిల్ ఓపెన్ చేసి ముందు పోయలేను, నాకు చేత కాదు. అది మందు పోసేదానికి నాకు చేత కాదు, డబ్బా కొట్టేదానికి నాకు చేత కాదు. ఎందుకంటే నిజమైన మొగోడు ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంచుకొని ఆయనకి వెళ్ళి చూస్తా, ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేవాడిని. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటా. మా వల్ల కాదు మందు బాటిల్స్ ఓపెన్ చేసుకోవాలంటే మాకు వల్ల కాదు. సజ్జలా 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 అని చెప్పి డాంగ్ చిక్క నాకు అసలు చేత కాదు. ఎవడా సజ్జలా? పార్టీ ఎవరిది? ఇది నా పుట్టిల్లు. నాకేదైనా ఇబ్బంది అయితే నేను ఇక్కడికి వస్తా, నేను 100 సార్లు వస్తా. పార్టీ ఆఫీస్కి రావద్దనే దానికి నువ్వేవుడివి? అంటే నేను 10 సంవత్సరాలు కష్టపడి సెంట్రల్లో ఉండి కూడా కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న వ్యక్తిని మీకు తెలీదా? కేంద్ర మంత్రులు 90కి ఎన్నిసార్లు వచ్చిపోయినారు? 90కి ఎన్నిసార్లు వచ్చిపోయినారు కేంద్ర మంత్రులు? సజ్జల రామకృష్ణారెడ్డితో అయిద్దా కేంద్ర మంత్రితో ఒక్కసారి కూర్చునేదానికి? నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసా. కూటమితో రిపబ్లికన్ పార్టీ కలిసి ఉంది, అలయన్స్ అయి ఉంది. నేనేంటి, ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాలు మారతాయి వస్తాయి, బట్ నాయకుడు లక్షణాలకి ఇన్స్పైర్ అయ్యి పనిచేసినోడు నేను. ఆ పొద్దు ఏం మాట్లాడినా ఈ పొద్దు కూడా అదే మాట్లాడుతున్నా. నువ్వు నన్ను తిట్టా కాబట్టి నేను తిట్టా అని చెప్పిన, మీడియా ముందు అపాలజీస్ చేసిన. కూటమి ప్రభుత్వం కక్ష సాధించింది, 9 నెలలు లోపలేసింది, అది ఓకే, వాళ్ళు ఇడిచిపెట్టేసినారు. నన్ను అక్కడ జీవితకాలం నన్ను సాధిస్తున్నాడు అయ్యప్ప. టోటల్ కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ లోపల ఉంది పార్టీ ఆఫీస్లో. ఎవడైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి కింద బానిసగా బతకాలా, అదే ఆయన కోరిక. ఇక్కడ ఎవడైనా సరే ఏదైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ డబ్బా నేను కొట్టలేను. నేను కొట్టేది ఒకటే డబ్బా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా పనిచేశా. నేను 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టారు. ఢిల్లీలో సెంట్రల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఫైట్ చేశాను. ఏమేమి చేశానో మీ అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు లెవెల్లో చాలా ఆర్గనైజ్డ్గా క్రైమ్ నా మీద రుద్ది 22 కేసులు పెట్టి నన్ను లోపలేశారు. కాబట్టి నేనేంటంటే ఇది నా పార్టీ, నాకు వేరే ఆప్షన్ లేదు. బోరుగడ్డ అనిల్ కుమార్కి వేరే ఆప్షన్ లేదు. వైఎస్ఆర్సీపీ నా పార్టీ. నేను సెంట్రల్ మినిస్టర్కి ప్లస్ రిపబ్లికన్ పార్టీకి రాజీనామా చేసేసాను. 2023 నుంచి నన్ను తొక్కుతానే ఉన్నాడండి. నేను ఎప్పుడు పట్టించుకోవాలా, స్ట్రైట్ ఫార్వర్డ్కి ముందుకు పోతానే ఉన్నాం. కారుమూరి వెంకటరెడ్డి ఎవడండి? వాడు నిన్నగాక మొన్న కళ్ళు చేసిన బచ్చాగాడు. వాడు నాకు రౌడీ షీట్ మాట్లాడతాడా? పార్టీకి మాకు సంబంధం అంటే నేనే చెప్తున్నా కదా. నేను పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయితే నేను ప్రెస్ మీట్ పెడతా కదా. నా గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం దేనికి అని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో లేను. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి నేను ఒక్క నిమిషం ఆలోచించిన, ఒకవేళ నేను ఏదైనా ఒక కంప్లైంట్ చేయాలన్నా ఢిల్లీలో నాకు ముక్క పని. 5 నిమిషాల్లో నేను అతని మీద నేనేం చేయాలో చేయగలను. భారత రాజ్యాంగం ఇచ్చిన కాలమాన ప్రకారం చేయగలను. కానీ పార్టీని గౌరవించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి మేము ఇప్పుడు దాకా ఆగినాం. నేను ఎస్సీ కమిషన్లో కేసు ఫైల్ చేశాను. కేసు రిజిస్టర్ అయింది 3 మీద. ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్పాడంటే, నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బ్రదర్, నాకేమన్నా బంధుత్వం ఉందా, 9-10 కలవడా నా దాయేదివా, లేకపోతే ఎందుకు నాకేమన్నా వైరం ఉందా, మన ఇద్దరం ఒకే పార్టీ కోసం పనిచేస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఇన్ని బాధలు పడి బయటకు వచ్చిన తర్వాత నాడు మాట్లాడుకోదా బ్రదర్ అంటే, నాకు పార్టీ గైడ్లైన్స్ ఉన్నాయని చెప్పాడు. ఇందాక విన్నారు కదా, పూడి శ్రీహరి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు వెళ్ళి వాళ్ళని మాట్లాడుకోండి, వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఆపేస్తాను. అంటే ఒక దళితుడి మీద కారుమూరి వెంకటరెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎందుకు ఇంత వివక్ష? నేనేం పాపం చేశాను? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే వ్యక్తే. సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్త్రీ కూడా కదలకుండా లోపల కూర్చుంటాడు. కార్యకర్తలు గుడ్డలు దించుకొని రోడ్డు మీద చెప్పులు లేకుండా పరిగెత్తి నడిచేవాళ్ళు. ఒక పొద్దు రామని చెప్పు, లేదా ఒక కేసులో అరెస్ట్ కామను. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎందుకు అరెస్ట్ కావాలి ఇప్పుడు దాకా?
మా మీద ఎన్ని కేసులు వేసినారు? నేను ఒకటే మాట అడుగుతున్నాను, నీకు ఇంత చిన్న చూపు నా మీద దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు నాకు పెద్ద షర్టు, నువ్వు బంగారం, నువ్వు రా అని చెప్పి కాఫీ అందిస్తాడు చేతికి. నేనేం పాపం చేశాను? నేను ఏమైనా గ్యాంగ్స్టర్నా? నేను నక్సలైట్నా? నిన్నగాక మొన్న రావణ్ వచ్చాడు, వాడిని ఎత్తుకున్నారు భుజానికి, వాడు అమ్మ బూతులు తిట్టిండు. 2019 నుంచి 2024 దాకా అమ్మ బూతులు తిట్టారు. జడాశ్రావణ్ ఏం చేసిండు? ఇదే పనిగా టీడీపీ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని తిట్టలేదా జడాశ్రావణ్ ఆకాశానికి ఎత్తారు. నా భార్య మీడియాని పిలిచేటప్పుడు సాక్షిని పిలిస్తే సాక్షి వాళ్ళు ఏం చెప్తారు? మేడం గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోరగడ అనిల్ కుమార్ది ఏది కూడా రాకూడదని చెప్తారు. ఏం పాపం చేశాను నేనేం పాపం చేశాను? గుంటూరులో ఉన్న నలుగురు నాయకులు, ఆయన కోటరులో, సజ్జల కోటరులో ఉన్న నలుగురు నాయకుల కోసమో, లేదా బాపుట్లో ఉన్నాడు ఒక నాయకుడి కోసమో, వాళ్ళ కోసం నువ్వు నన్ను తొక్కుతావా? నీకు చేతనైనా తొక్కడమే కదా. నీ ముందే ఎదుగుతా, గేటు కాడే కూర్చొని పనిచేస్తా జగన్ కోసం. నువ్వు వద్దంటావా? ఇది రోడ్డు ఏడు కూర్చున్నా, నువ్వు ఆపుతావా నన్ను? జగన్మోహన్ రెడ్డి గారి కోసమే బతుకుతా, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తా.